కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकं कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकं బన్నీ నా మనవడికి అచ్చం నా భక్తే వచ్చింది. నాన్న బన్నీ, దేవుడికి హారతి ఇవ్వటం అయిపోయింది. ఆ గంట పక్కన పెట్టి హారతి తీసుకో. ఏంటి బన్నీ, ఏంటి ఫోటోలను అలాగే చూస్తున్నావు? ఇన్ని సంవత్సరాలుగా నన్ను కరుణించని దేవుడు నిన్ను కరుణించి నీకు గాని నిజరూప దర్శనం ప్రసాదించాడా? నీకు దేవుడు కనిపించాడా? కనిపిస్తున్నాడు కానీ కనిపిస్తుండేదేదో తెలియట్లేదు నాన్నమ్మా. సరిగ్గా చూడు బన్నీ, ధనస్సుంటే రాముడు, పిల్లనగ్రో ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, తోకుంటే ఆంజనేయుడు, తొండ ఉంటే గణేశుడు. సరిగ్గా చూడు. చూసాను నాన్నమ్మా, కానీ నువ్వు ఇచ్చిన హారతి పొగకి ఫోటోలో ఉన్న దేవుడు ఎవరో సరిగా కనిపించడం లేదు. అంటే ఇప్పటి వరకు నీకు కనిపించటం లేదన్నది ఫోటోలో ఉన్న దేవుళ్ళా? అవును నాన్నమ్మా, చాలాసేపటి నుంచి చూస్తున్నా, కానీ హనుమంతుడో గణేశుడో తెలియడం లేదు. కాస్త నువ్వు చూసేనా చెప్పు నాన్నమ్మా. తప్పు బన్నీ, దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. లెంపలు వేసుకుని గుంజెళుతీ. అయ్యో నాన్నమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను, కావాలంటే నువ్వే చూడు. ఆ స్వామి ఆంజనేయ స్వామి. ఇందాకే కదా చాలీసా చదివి హారతిచ్చాను. కానీ నాకెందుకో ఆ స్వామి నువ్వు అనుకుంటున్న ఆంజనేయ స్వామి కాదు, నేను అనుకుంటున్న వినాయక స్వామి అనుకుంటున్నా. తప్పు, అలా అనకూడదు. దేవుడితో వేళాకోళం చేయకూడదు. ఆ స్వామి ఆంజనేయ స్వామే. ఒక నిమిషం బన్నీ, బన్నీ బన్నీ, ఏం చేస్తున్నావు? నానమ్మా, ఈ స్వామి వినాయక స్వామి. నిజమే బన్నీ, నేనే చూసుకోకుండా ఇన్ని రోజులు వినాయకుడి అష్టోత్తరాలు ఆంజనేయుడికి, ఆంజనేయుడి చాలీసా గణేశుడికి చదివేశాను. అందుకేనేమో నన్ను కరుణించలేదు. డోంట్ వరీ నానమ్మా, నువ్వు మనసు నిండగా పూజ చేసినప్పుడు నువ్వు ఎవరికి పూజ చేస్తున్నావో వాళ్ళకి తెలీదా? నువ్వు కన్ఫ్యూజ్ అయినా వాళ్ళు క్లారిటీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళే కదా. మనుషుల్లాగా వాళ్ళకి ఈగోలు పట్టింపులు ఏమీ ఉండవు నానమ్మా. రిలాక్స్ నానమ్మా. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగొద్దు అంటే సిరికి చెప్పి పెద్దగా పూజా మందిరం కట్టించుకోవాలి. అవును, మీ అత్త సిరి ఎక్కడుంది? అయ్యో నానమ్మా, సిరి అత్త ఇక్కడెందుకుంటుంది? ఈరోజు పెళ్లి కదా, కళ్యాణ మండపంలో ఉంటుంది. నమస్కారం. నమస్కారం. నమస్తే మాస్టారు. నమస్తే మాస్టారు. నమస్కారం అమ్మా, వెళ్ళండి. నమస్తే మాస్టారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నానమ్మా, వెళ్ళండమ్మా లోపలికి. ఏంటి మాస్టారు, మీ మొహంలో కూతురు పెళ్లి చేస్తున్న ఆనందం కన్నా ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. అయినా మా సిరి ఉండగా నాకేం సమస్యలుంటాయి? ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అత్తారింటికి పంపించే ముందు ఏ కన్న తండ్రైనా ఇలా కాక ఇంకెలా ఉంటాడు? లోపలికి వెళ్ళండమ్మా. ఉమ్, ఉమ్.
ఇక్కడ చామంతులు కట్టమని సిరి అక్క చెప్పింది. ఎక్కడున్నాయో అడిగిరా, వెళ్ళు. అలాగే అన్నా. సిరక్క, వస్తున్నా. నాకోసం వెతకడం ఎందుకు? డెకరేషన్ చూసి అందరూ మనల్ని మెచ్చుకోవాలి. ఎదిగో చామంతులు, త్వరగా కానివ్వండి. సరే అక్క. మహేష్, సిరి అక్క చేస్తే డెకరేషన్ ఎంత అందంగా ఉంటుందో మనం చేసింది కూడా సిరి అక్క చూసి మనల్ని మెచ్చుకోవాలి. అలాగే సరే, పవన్. బాగా చెయ్యి. సిరి స్వీట్ కోసం సరుకులు తెస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఎదిగో బాబాయ్, ఓ స్వీట్ కోసం సరుకులు అడిగారు కదా, ఆ, స్వీట్ అదిరిపోవాలి. తప్పకుండానమ్మా. సిరి చేతి వంట అమృతంలా ఉంటుంది. ఈ పెళ్లిలో మనం కూడా వంటలు సిరి చేసినట్టుగా చేయాలి. సిరి ఎవరే? అర్థమైందా? ఆ, ఆ. ఆ, మీరు వెళ్ళండి. సిరి అక్క, ఈ రోజు ఇక్కడి పెళ్లి జరుగుతుంది అంటే దానికి కారణం సిరి. తన గుణం, తన మంచితనం, తన కలుపుగోలుతనం వల్లే మాస్టర్ గారు తన కూతురి పెళ్లి ఇక్కడింత ఘనంగా జరిపించగలుగుతున్నారు. మనం ఈ కళ్యాణ మండపం లోపలికొచ్చినప్పటి నుంచి సిరి మంచిది, సిరి వంటలు బాగా చేస్తుంది, సిరి అలంకరణ బాగా చేస్తుంది, సిరి అందరితో కలుపుగోలుగా ఉంటుంది అని ఎవరి నోట విన్నా సిరి సిరి అంటున్నారు. ఇంతకీ ఈ సిరి ఎవరు? ఎలా ఉంటుంది? ఎవరో తెలీదు కాని సిరి అనే పేరు వింటుంటే మాత్రం సిరిమల్లె పువ్వులా అందంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకుండదు? ఖచ్చితంగా తను చాలా అందంగా ఉండుంటుంది. అందుకేగా తన తల్లిదండ్రులు తను పుట్టగానే సిరిగల మొహం చూసి సిరి అనే పేరు పెట్టుంటారు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకని ఈ రోజుల్లో ఇన్ని మంచి లక్షణాలున్న సిరిగల అమ్మాయిని నా మేనల్లుడికి చేసుకోకుండా నేను అస్సలుండలేను. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరో కనుక్కుని నా మేనల్లుడికి ఖాయం చేసుకుంటాను. ఏం నాన్నగారు? నేను సిరి కోసం వచ్చానమ్మా. ఆశ, మీ అక్క సిరి ఎక్కడుందమ్మా? ఏంటి మాస్టారు మీరు కూడా? అక్క ఇలా అద్దం ముందు కూర్చొని ఎప్పుడైనా అలంకరించుకోవడం చూసారా మాస్టారు? మీ అక్క సిరి అలంకరించుకోపోయినా తన ఆత్మ సౌందర్యం ఎంతో గొప్పదమ్మా. ఇంతకీ తను ఎక్కడుందమ్మా? ఈ మండపంలోనే బరువు బాధ్యతలు మోస్తూ అందరికీ కావలసినవి అందిస్తూ ఉంటుంది మాస్టారు. వెళ్ళి చూడండి. సరేనమ్మా, త్వరగా రెడీ చేయండి. అలాగే మాస్టారు. అమ్మా సిరి, ఇక్కడ పసుపు గణపతి లేదమ్మా. తీసుకొస్తున్నాను పంతులు గారు. అమ్మా సిరి, సిరి ఎక్కడున్నావమ్మా? మాస్టారు వస్తున్నా. ఇప్పుడు వస్తాను. అలాగేనమ్మా. ఏంటి, అమ్మాయి నచ్చిందా? నీ మేనలుడికి చేసుకుంటావా? అమ్మాయికి మనం అనుకున్న అందం లేకపోవచ్చు కానీ గుణం మంచిదని విన్నాంగా,
చేసుకుంటుందిలే. నోరు ముయ్యండి. ఏంటి చేసుకునేది? అమ్మాయి ఎంత మంచిదైనా ఈ రోజుల్లో కాస్తైనా అంతం లేకుంటే ఎలా? సిరి అనే పేరుని విని సిరిమల్ల పువ్వు అనుకున్నాను గాని నల్ల గులాబీ అని నాకేం తెలుసు? అయినా అమ్మాయి అంటే చిదిమి దీపం పెట్టుకునేలా ఉండాలి కానీ మసిపట్టిన ప్రమిదలా ఉంటే ఎలా? పదండి కూర్చుందాం. ఏంటి మాస్టరు చెప్పండి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? ఏమైనా తక్కువ ఉంటే చెప్పండి. ఏర్పాట్లన్నీ బాగున్నాయమ్మా, కానీ చెప్పండి మాస్టరు. అదేనమ్మా, ముహూర్తం దగ్గర పడుతూ మగపెళ్లి వాళ్ళు వచ్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనసులో ఏదో తెలియని భయం వేస్తుందమ్మా. నీ మాట మీద నమ్మకంతో ఇక్కడ పెళ్లి జరిపిస్తున్నాను. సమస్య ఏమి రాదు కదమ్మా? ఏంటది? ఎందుకు నా ఇంట్లోకి వచ్చింది? నా ఇంటి డస్ట్బిన్లో ఉండడానికి కూడా వీల్లేని క్వాలిటీ ఉన్న ఈ వెడ్డింగ్ కార్డ్ నా కంటి ముందుకి తీసుకురావడానికి ఎంత ధైర్యం? ఇంత చీప్ వెడ్డింగ్ కార్డ్ ఈ కాంచన ఇంటికి పంపించే సాహసం ఎవరు చేశారు? నువ్వు చూడాలని నేనే పంపించానక్క. ఏ కంబరం, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నేను విసిరేసిన కప్ విలువతో ఇలాంటి కార్డ్ 1000 ప్రింట్ చేయించొచ్చు. అలాంటి కార్డ్ని నేను చూడ్డానికి పంపిస్తావా? అన్నిటికీ ఇలా ఆవేశపడితే ఎలా అక్క? ముందు మ్యాటర్ ఏంటో చూడు. ఇంకా అక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయా? జరిపించాలనుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానక్క. జరుగుతుంది అన్న కన్ఫర్మేషన్ కాదు. ఆల్రెడీ ఇక్కడ ఏం చెయ్యాలో నేను ప్లాన్ చేసేసాను. అప్పగించిన పని అల్లరి కాకుండా పూర్తి చేయండి. మాస్టారు మీరేం కంగారు పడకండి. మీరు ఆందోళన పడుతున్నట్టు ఏమీ జరగదు. అంతా అద్భుతంగా జరుగుతుంది. నా మాట నమ్మండి. అనవసరమైన భయాలు మనసులో పెట్టుకోకండి. మీరు అలా కూర్చోండి, జరుగుతున్న పెళ్లిని ఎంజాయ్ చేయండి. అలాగేనమ్మా. పెళ్లి జరిగి అప్పగింతలు అయిపోయాక వచ్చిన బంధువులు మిమ్మల్ని మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించారని ఎలా పొగుడతారో చూడండి. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సిరి, కానీ ఏదో తెలియని భయంతో నేను అడిగాను, ఏమనుకోవద్దు. మాస్టారు ఇది మన ఇంట్లో పెళ్లి, నేను చూసుకుంటాను. ఎలాంటి సమస్య రానివ్వను. పదండి, అలా కూర్చోండి, వెళ్ళండి.
కళ్యాణ మండపంలోకి కాస్త అందంగా రెడీ అయి రావచ్చు కదా. ఆ జిడ్డు మొహం వేసుకుని తిరుగుతుంటే చిరాగ్గా ఉంది. అయినా ఆడపిల్లలంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే కనీసం ఉండటానికైనా ప్రయత్నించాలి. శుభకార్యాలకి చాలా మంది వస్తుంటారు. ఆడపిల్లలు అందంగా కనబడి ఎవరి దృష్టిలోనైనా పడితే తన భవిష్యత్తే మారిపోయే సంఘటనలు జరుగుతాయేమో ఎవరికి తెలుసు. చలాకీగా అన్ని తానే చేయగానే సరిపోదు, చూడటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలిగా. అక్క, ఏంటి ఆశ? విన్నావుగా అక్క వాళ్ళెలా మాట్లాడుకుంటున్నారో? అందుకే నేను చెప్తూ ఉంటాను, మనం చేసే పనులతో పాటు మనం కూడా అందంగా రెడీ అవ్వాలి అని. కానీ నువ్వేమో నా మాట అస్సలు వినట్లేదు. చూడు ఆశ, అందం అనేది అందరూ అనుకుంటున్నట్టు బయటకు కనిపించేది కాదు. మన మనసు, మనం చేసే పనులు, మనం ఎదుటి వాళ్ళని చూసే విధానం సరిగ్గా ఉండటమే అసలైన అందం. అంతేకాని దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకుంటూ పైపైన మెరుగులు దిద్దుకుంటూ ఒక గ్లాసు నీళ్లు మొహం మీద పడగానే కరిగిపోయే అందం నాకొద్దు. మనసులో ఎదుటి వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుని మొహం మీద నవ్వు పులుముకున్నంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అవ్వలేరు. దేవుడిచ్చిన చర్మం మీద పనికిరాని పౌడర్లు పూసినంత మాత్రాన అందం ఉన్నట్టు కాదు. అది కాదక్కా. చూడాసా, నేను చేసే పనికి మేకప్ వేసుకుని ఫ్యాన్ కింద కూర్చోలేను. నాకు ఇలా ఉండటమే ఇష్టం. నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు కాలేజ్కి వెళ్ళు. జాగ్రత్త. సరే. పంతులు గారు, ఇంకా అన్నీ వచ్చినట్టే కదా? అన్నీ వచ్చాయి సిరి. తాళిబొట్టు కూడా తీసుకొచ్చిస్తే మిగతా పనులు మొదలు పెడతాను. తాళిబొట్టు ఎక్కడగా అదేంటి పంతులు గారు, తాళిబొట్టు ఇప్పుడే ఇక్కడ పెట్టాను కదా? లేదు కదమ్మా. లేదు, అది ఇక్కడే. అయ్యో. రావు గారు, అలాగేనండి. వెళ్ళి కూర్చోండి. ఏమైంది అక్కడ? ఏమైందమ్మా సిరి? ఏం జరిగింది? అది మాస్టారు, తాళిబొట్టు కనిపించడం లేదండి. అయ్యో, మీరు ఆగండి పంతులు గారు. తాళిబొట్టు కనిపించటం లేదా? మాస్టారు, మీరేం కంగారు పడకండి. 10 నిమిషాల్లో నేను తాళిబొట్టు తెప్పిస్తాను. కానీ ఇంతకుముందు తెచ్చిన తాళిబొట్టు ఎవరు తీశారమ్మా? మాస్టారు, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముహూర్తం టైంకి తాళిబొట్టు తెప్పించడం ముఖ్యం. నేను తెప్పిస్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి. గణపతి పూజ మొదలు కాకముందే తాళిబొట్టు మండపంలో ఉంటుంది. హా? చెప్పు సిరి, పెళ్ళెలా జరుగుతుంది? వదనా, నువ్వెక్కడున్నావు? అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. తాళి కనిపించట్లేదు. తాళి కనిపించకపోవడం ఏంటి? అది ఉదయాన్నే ఇంటి నుంచి తీసుకెళ్ళావు కదా సిరి. అదే అర్థం కావట్లేదు వదినా. మరిప్పుడెలా? వదినా, నువ్వు మన బంగారు కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళు. నేను ఫోన్ చేసి చెప్తాను. తాళిబొట్టు తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి. వదినా, ఇప్పుడు మనకి మూఢనమ్మకాల కంటే పెళ్లి ముహూర్తం ఇంపార్టెంట్. నువ్వు ఇంకేం ఆలోచించకు. వెంటనే వెళ్ళి తాళిబొట్టు తీసుకురా వదినా. అలాగే సరే, నేను మండపం దగ్గరకు వచ్చాక ఫోన్ చేస్తాను. సరే, త్వరగా రా. తాళిబొట్టు ఎక్కడ పోయింది?
అమ్మ సిరి, మాస్టరు బాబాయ్ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారా? అమ్మ సిరి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. మాస్టరు మీరు కంగారు పడకండి, తాళిబొట్టు వచ్చేస్తుంది. హా, ముందు మీరు వెళ్ళి అబ్బాయి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. పదండి. చూడు, నువ్వు వెళ్ళి ఒక బిందె నీళ్లు, తాంబూలం ప్లేటు, రోజ్ పెటల్స్, బ్యాండ్ వాళ్ళను త్వరగా రమ్మని చెప్పు. అలాగే అలాగే ఒక దండ కూడా పంపించు. త్వరగా వెళ్ళు. అలాగే వెళ్ళు. అమ్మా మాస్టరు మీరు రండి, పదమ్మా, వెళ్దాం, పదండి. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో మాస్టరు అలా చూస్తూ ఉండిపోయారేంటి? కాళ్ళు కడగండి. అలాగేనమ్మా. ఆగండి 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 ఆగండి. ఏరా తమ్ముడు, నీ కొడుకు పెళ్లి ఈ పాడుపడిన కళ్యాణ మండపంలో జరిపిస్తున్నావా? ఏమైందక్క? బాగానే డెకరేషన్ చేశారుగా. అయ్యో, ఏడ్చినట్టే ఉంది నీ సంబరం. పై పై మెరుగులు చూసి మోసపోవద్దురా అని నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక. పెళ్లి కూతురు మొహం చూసి కాదు, వాళ్ళ తండ్రి జేబు చూసి సంబంధం కలుపుకోవాలని నేను నీకు చెప్పానా? కానీ నువ్వేం చేసావు? నా మాట వినిపించుకోకుండా ఈ బడిపంతుల సంబంధం ఖాయం చేసుకున్నావు. ఆయన బతకటమే కష్టంగా ఉంది, ఇక మనకేమిస్తారులే అని నాకెందుకులే అని పట్టించుకోవడమే మానేశాను. కనీసం పెళ్ళెక్కడ చేస్తున్నావని అడగకుండా వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏమైందత్తా? అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు చూడటానికి అంతా బాగుంటే సరిపోతుందా? రేపు పెళ్ళయ్యాక ఈ పెళ్లి పెట్టాకులైతే బాగుంటుందా నీకు? మేడం, ఏంటండి ఆ మాటలు? చూడ్డానికి పెద్ద వెళ్ళ అందరికీ కావలసిన వారిలో ఉన్నారు. శుభకార్యం జరుగుతుంటే అలా మాట్లాడొచ్చా? ఓహో, ఇప్పుడు నేనెలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అసలు ఇంతకీ నువ్వెవరు? బ్యాండ్ మేళం బ్యాచా లేక టెంట్లేసే బ్యాచా? నేను అన్ని పనులు చేస్తానండి. తప్పుగా అనుకోకండమ్మా. ఈ అమ్మాయి పేరు సిరి. ఈ కళ్యాణ మండపం ఆ అమ్మాయిదే. అదిరా విషయం. చూసావుగా, ఆ అమ్మాయి ఈ కళ్యాణ మండపం ఓనర్ అంట. వాలకం ఎలా ఉందో చూడు. కళ్యాణ మండపం ఓనర్ ఎలా ఉంటే మనకేంటత్తా? అసలు నీ సమస్య ఏంటి? ఎరా, నేనింత చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదా? ఇక్కడ చేసుకున్న ఏ పెళ్లి ఇంతవరకు నిలబడలేదురా. చనిపోవడమో విడిపోవడమో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజం మాట్లాడుతున్నాన్రా. అసలు ఈ పెళ్లి ఈ కళ్యాణ మండపంలో అని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడ దాకా వచ్చుండేదాన్నే కాదు. మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిదేం జరగదు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళ పెళ్లిళ్ళు జరిగాయి. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు. మీకెవరో తప్పుగా చెప్పుంటారు. నీదేం పోయింది? నీ బిజినెస్ జరిపించుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్తావు. నీ మాటలు విని ఇక్కడ పెళ్లి జరిపిస్తే రేపొద్దున జరగరాందేదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఎవరి జీవితాలు నాశనం అవుతాయి. అలా అనకండమ్మా, అలాంటిదేమీ జరగదు. ఈ కళ్యాణ మండపం మంచిది. ఈ అమ్మాయి మనసు అంతకన్నా మంచిది. మీరు పొరపాటు పడుతున్నారమ్మా. అయ్యో, నేను పొరపాటు పడ్డం లేదు మాస్టారు, మీరే పొరపాటు పడుతున్నట్టున్నారు. ఈ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళేమీ జరగట్లేదని, తక్కువ ఖర్చుకొస్తుంది కదా అని ఆశపడి మీ అమ్మాయి పెళ్లి ఇక్కడ జరిపించాలనుకుంటున్నారే కానీ రేపు మీ అమ్మాయి జీవితం ఏమవుతుందని మీరు ఆలోచించడం లేదు.
10 రూపాయలకి కక్కుర్తిపడి 10 కాలాల పాటు చల్లగా ఉండాల్సిన మీ కూతురు జీవితాన్ని రిస్క్ లో పెడుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఏంటి మాస్టర్ ఇది? ముందే చూసుకోవాలి కదా. ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలా చేస్తే ఎలా చెప్పండి? సార్, మేడం అనుకున్నట్టు ఏం జరగదు సార్. మా కళ్యాణ మండపంలో గత 60 సంవత్సరాల నుంచి ఎన్నో వందల పెళ్లిళ్లు జరిగాయి. అందరూ పిల్లా పాపలతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవరో మీకు కావాలనే రూమర్ స్ప్రెడ్ చేశారు. ఓహో, అవునా? ఈ కళ్యాణ మండపం అంత గొప్పదైతే మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క పెళ్లి కూడా ఎందుకు జరగలేదు? ఆ? ఏంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకలా బిగుసుకుపోయావు? చెప్పమ్మా. ఇదిరా సంగతి. ఇక నిర్ణయం నువ్వే తీసుకో. చూడండి మాస్టారు, 2 కుటుంబాల అంగీకారంతో ఇద్దరి మనసుల్ని ఒకటి చేసేది పెళ్లి. ఇంత పవిత్రమైన శుభకార్యానికి ముహూర్తాలు చూసుకొని చుట్టాలు చూస్తుండగా వేద బ్రాహ్మణుల మంత్రాల సాక్షిగా 3 ముళ్లతో తాళిబొట్టు కట్టించేది ఆ జంట కలకాలం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. అలాంటి పెళ్లి ఒక మండపం వల్ల పెటాకులవుతుందంటే ఆ పెళ్లి జరిపించకుండా ఉండటమే మంచిది. పదండి. అయ్యా, సార్ వద్దు. అయ్యో, వద్దు సార్, మీరు వెళ్ళకండి సార్. ఏంటమ్మా? సార్ వద్దు. ఏంటి ఇదంతా? మాస్టర్ గారి గురించి కూడా ఒకసారి ఆలోచించండి సార్. ఎవరో కావాలని చేసిన ప్రచారాన్ని నమ్మి మీరిక్కడి నుంచి వెళ్ళిపోకండి సార్. మీకు దండం పెడతా, వెళ్ళకండి. అది ప్రచారమే కావచ్చమ్మా, కానీ నా కొడుకు జీవితాన్ని నేను రిస్క్ చేయలేను. సార్, నా మాట వినండి సార్, ప్లీజ్. ఈ కళ్యాణ మండపం మా తాతగారి నుంచి ఉంది. ఇందులో ఎన్నో పెళ్లిళ్ళు జరిగాయి సార్. అంతెందుకు సార్, మా అమ్మ నన్నుల పెళ్లి కూడా ఇక్కడ జరిగింది. ఇప్పటికీ వాళ్ళ పెళ్ళై 30 సంవత్సరాలు అయిందా? వాళ్ళెంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు సార్. నాకు తెలిసి మా నాన్న తరం మొత్తం కూడా ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు జరిగాయి. ఎందుకంటే అప్పట్లో ఈ ఏరియా మొత్తానికి ఇదొకటే కళ్యాణ మండపం ఉండేది. 60 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ కళ్యాణ మండపాన్ని కేవలం కొన్ని సంవత్సరాల గడ్డు పరిస్థితితో కలిపి చూడకండి సార్. సార్, ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు సార్. ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, అమ్మ మీరైనా చెప్పండి అమ్మా. కళ్యాణ మండపాన్ని నువ్వు అడగగానే నీకు ఇచ్చేస్తామని ఎలా అనుకున్నావు? ఇవ్వాలి, తప్పదు. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ కళ్యాణ మండపం ఎన్నటికీ మీదవ్వదు. నీకున్న ఈ పొగరు దించి ఈ కళ్యాణ మండపం ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీకు డబ్బుందన్న అహంకారం ఎలా వంచాలి అని కూడా నాకు తెలుసు. నిన్ను ఏం చేస్తావు?